హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీ. తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి చర్చ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు అనేటువంటిది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్‌కి మొత్తం రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. స్వయంగా కేటీఆరే గతంలో చెప్తూ వచ్చారు. నన్ను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను కూడా సిద్ధంగా ఉన్నాను అరెస్ట్ కావడానికి. అరెస్ట్ అయ్యి జైల్‌లో పోయి యోగా చేస్తాను. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తాను. జనంలోకి వెళ్తాను అని చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నట్టే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. మీ అందరికీ తెలుసు ఈ ఫార్ములా కార్ రేసింగ్ దాని మీద పెద్ద ఎత్తున రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ఇప్పటికే ఏసీబీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. గవర్నర్ అనుమతిని కూడా ఎంక్వైరీ కోసం తెచ్చుకుంది. ఇప్పుడు ఏ1గా కేటీఆర్ని దీంట్లో పెట్టడం ద్వారా కేటీఆర్ అరెస్టు జరగబోతుంది అనే ఒక ఇండికేషన్ని ఏసీబీ ఇవ్వకనే ఇచ్చింది. అయితే ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ ఎప్పుడు జరగబోతుంది అనే సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు శుక్రవారం అంటే రేపు ఈవినింగ్ 4:30కి కేటీఆర్ అరెస్టు జరగబోతుంది అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏంది దానికన్నా ముహూర్తం ఉందా? ఎందుకు రేపు 4:30కని మీకు అనుమానం రావచ్చు. దానికి పొలిటికల్‌గా మనం చెప్పుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, శుక్రవారం పూట అరెస్టులు సహజమైన పరిణామాలు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎప్పుడు జరిగింది? శుక్రవారం జరిగింది. శుక్రవారం అరెస్ట్ చేయడం ద్వారా శనివారం, ఆదివారం కోర్టుకి హాలిడే కావటం వల్ల బెయిల్ వచ్చే అవకాశం తక్కువ. కాబట్టి ఎవరైనా నిందితులకి అవకాశం ఇవ్వకుండా పోలీసులు పన్నే స్ట్రాటజీ ఏందంటే, వీలైనంత వరకు సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో శుక్రవారం అరెస్టులు ఎక్కువ చేస్తా ఉంటారు. పొలిటికల్ అరెస్టులు కూడా శుక్రవారమే చేస్తా ఉంటారు. వాళ్ళు అన్ని విషయాలు అంటే లాలో ఉన్నటువంటి రూపాల్స్‌ని ఉపయోగించుకొని తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా అన్ని లా అవకాశాలను వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి, అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం కోసం శుక్రవారం అరెస్టులు చేస్తా ఉంటారు. కాబట్టి శుక్రవారం ఈవినింగ్ పూట అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా శనివారం, ఆదివారం కేటీఆర్‌ని జైల్లో ఉంచవచ్చు. ఒకవేళ మండే అతను బెయిల్ అప్లై చేసుకున్నా కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అప్పటి వరకు 2 రోజులు జైల్లో ఉంచామనేటువంటిది ఉంటది అనేటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్తున్నటువంటి ప్లాన్‌గా మనకు అర్థమవుతోంది. ఇంతకీ ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో ఆ కేసు ఏంటో కూడా మీకు క్లియర్‌గా చెప్పే పని చేస్తాను. ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏంటంటే, ఈ ఫార్ములా కార్ రేసింగ్ 1 హైదరాబాద్‌లో ఆల్రెడీ జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా జరిగిందని బీఆర్ఎస్ చెప్పుకుంటా ఉంది. అది బీఆర్ఎస్ చాలా ఘనతగా చెప్పుకుంటా ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం, ఎలక్ట్రికల్ కార్ల పెట్టుబడులు హైదరాబాద్ తీసుకురావటం కోసం ఈ ఫార్ములా కార్ల రేసింగ్‌ని మేము హైదరాబాద్‌లో నిర్వహించామనేది బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్న మాట. ఆ రోజు ట్యాంక్ బండ్ చుట్టూ ఒక సెపరేట్ వే నిర్వహించి ఈ ఫార్ములా కార్ రేసింగ్ పెట్టారు. అప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందయింది. అయినప్పటికీ కూడా హైదరాబాద్‌కు పెట్టుబడులొస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలొస్తాయని ఆ రోజు కేటీఆర్ చెప్పినందుకు దాన్ని హైదరాబాద్ ప్రజలు స్వాగతించారు. అయితే అది ఒకటి అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళా జరపాలని అనుకున్నారు. రెండోసారి జరపడం కోసం ఎప్పుడు 2024 ఫిబ్రవరిలో అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రేసింగ్ 2 జరగాల్సుంది. జరగాల్సుండగా సెప్టెంబర్‌లోనే అడ్వాన్స్ పేమెంట్ ఆ విదేశీ కంపెనీకి ఈ ఫార్ములా కార్ రేసింగ్‌తో ఒప్పందం చేసుకున్నటువంటి ఈ రేసింగ్ నిర్వహించే కంపెనీ విదేశీ కంపెనీ, ఆ కంపెనీకి రూ. 55,00,00,000 చెల్లింపు జరిగింది. ఈ 55,00,00,000 మీదే ఇప్పుడు కేసు నమోదైంది. ఏంటి కేసు? అంటే సహజంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు చేసేటప్పుడు ఫారిన్ ఎక్స్‌చేంజ్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఆర్‌బీఐకి పర్మిషన్ తీసుకోవాలి. ఆర్‌బీఐ పర్మిషన్‌తోనే చెల్లింపులు జరగాలి. ఇక్కడ ఆర్థిక శాఖ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్‌బీఐ పర్మిషన్ లేకుండా ఒక విదేశీ కంపెనీకి రూ. 55,00,00,000 చెల్లింపులు చేశారు అనేటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ మీద మోపుతున్న అభియోగం. ఈ అభియోగం మీదే కేసు నమోదు చేశారు. గవర్నర్ పర్మిషన్ తోటి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఏసీబీ ఎంక్వైరీ నడుస్తా ఉంది. ఈ కేసులో కేటీఆర్‌ని ఏ1గా చేర్చడం జరిగింది. అక్యూజ్డ్ నంబర్ 1 అంటే ప్రధాన ముద్దాయిగా కేటీఆర్‌నే ప్రస్తావించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది విచారించారు. ఈ కేసులో చెల్లింపులు చేసినటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్‌ని కూడా విచారించారు. అరవింద్ కుమార్ చెప్పిందేంటంటే కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశాను. అంటే కేటీఆర్ చెప్తేనే నేను చెల్లింపులు చేశాను. చెల్లింపులు చేసేది ఎప్పుడు కూడా అధికారులే కాబట్టి నేను చేయాల్సొచ్చింది అనేటువంటిది అరవింద్ కుమార్ చెప్పినటువంటి మాట, ఎంక్వైరీకి చెప్పినటువంటి మాట. ఇప్పుడు కేటీఆర్ కూడా స్వయంగా ప్రెస్ మీట్‌లో ఒప్పుకున్నారు. అవును నేనే చెప్పాను. ఆ రోజు ఎలక్ట్రికల్ కార్ల రేసింగ్ కోసం ఈ దేశంలో అనేక నగరాలు పోటీ పడుతూ ఉన్నాయి. హైదరాబాద్‌కి అది రావాలని అడ్వాన్స్ పేమెంట్ చేపించాను. నా మౌఖిక ఆదేశాల మేరకు ఆ రోజు ఐఏఎస్ చెల్లింపులు చేయడం జరిగింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం నేను ఆ పని చేశాను. చంద్రబాబు నాయుడు గారు 2003లోనే ఈ ఫార్ములా కార్ రేసింగ్ హైదరాబాద్‌లో పెడదామనుకున్నారు. ఆ రోజులో తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోవటం ఫలితంగా అది సాధ్యం కాలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేశాము. అది చేయటం తప్పొచ్చిందా? నిజంగా గనక ఈ ఫార్ములా కార్ రేసింగ్ హైదరాబాద్‌లో సక్సెస్ అయితే హైదరాబాద్‌కి ఎలక్ట్రికల్ కార్ల పెట్టుబడులొస్తాయి. దాని ద్వారా ఉద్యోగ అవకాశాలొస్తాయి, ఉపాధి అవకాశాలొస్తాయి. తెలంగాణ యువతకి పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది అనేటువంటి ఒక ఆశతో మేము చేసామనేటువంటిది కేటీఆర్ చెప్పే మాట. ఇప్పుడు కేటీఆర్ మీద కేసొస్తే అది కేటీఆర్‌కి సింపతిగా మారే అవకాశం ఉంది అనేటువంటిది కూడా ఒక చర్చ ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తా ఉంది. ఎందుకంటే కేటీఆర్ చెప్పే మాట ఏందంటే,
మీరు మా మీద లక్షల కోట్ల ఆరోపణలు చేశారు. కాళేశ్వరంలో 1,00,00,000 తిన్నామని, ఇంకో మిషన్ భగీరథలో తిన్నామని, మిషన్ కాకతీయాలో తిన్నామని, ఇంకో రకంగా తిన్నామని, విద్యుత్ స్కామ్ అని రకరకాలు చేశారు. చివరికి 55,00,00,000 ఈ ఫార్ములా కాల రేషన్ కార్డ్‌కొచ్చి ఆగిపోయారా అనేటువంటిది కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి మాట. 55,00,00,000 కుంభకోణం మేము పాల్పడ్డామా అనేటువంటిది. టెక్నికల్‌గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని పట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కేటీఆర్ ప్రధానంగా చేసే ఆరోపణ. 55,00,00,000 అయినా, 5,00,00,000 అయినా, రూ. 5 ప్రభుత్వ ఖజానాని పర్మిషన్లు లేకుండా, అనుమతులు పాటించకుండా, నిబంధనలను ఉల్లంఘించి విదేశీ కంపెనీకి చెల్లింపులు చేయడం తప్పే అవుతుంది కదా! కేటీఆర్ పనిష్మెంట్ అనుభవించాల్సిందే కదా! అన్నటువంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు గాని, కాంగ్రెస్ నాయకులు గాని బలంగా చేయబోతున్నటువంటి వాదన, చేస్తున్న వాదన. ఇప్పుడు ఇంకా దీంట్లో చాలా కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు విషయంలో ఎందుకంటే రూ. 55,00,00,000 అనేటువంటి విషయంలో విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయి కాబట్టి, ఆ డబ్బులు అంటే చేతులు మారాయి కాబట్టి ఇప్పుడు ఈడీ కూడా రంగంలో తిరిగే అవకాశం ఉంది. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి ఎంక్వైరీ సంస్థ ఇది. ఇప్పుడు ఇది కూడా రంగంలో దిగితే ఈ ఈడీ అనేది ఎందుకు ఎంటర్ అవుతుందంటే డబ్బులు చేతులు మారితే ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు కవిత మీద సీబీఐ గతంలో ఒక కేసు నమోదు చేసింది. ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌కి పాల్పడ్డారని. డబ్బులు చేతులు మారాయి అనే వ్యవహారం రాగానే ఈడీ కూడా రంగంలో దిగింది. కాబట్టి ఇక్కడ కూడా కేటీఆర్ విషయంలో ఎంక్వైరీ నడుస్తుంది ఏసీబీ అయినప్పటికీ కూడా డబ్బులు చేతులు మారాయి అనేటువంటి అభియోగాలు బయటకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఈడీ కూడా రంగంలో దిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈడీ గనక రంగంలో దిగితే ఈ కేసు మరింత కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్‌కి ఉచ్చు బిగిసేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ఇది టెక్నికల్‌గా కేటీఆర్‌కి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. మరి రాజకీయంగా సింపతి వర్కౌట్ అవుతుందా? జనంలో కేటీఆర్ పట్ల ఒక ఇమేజ్ బిల్డప్ అవుతుందా అనేటువంటిది చూడాల్సింది. ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్‌కి చాలా గడ్డు కాలం నడుస్తా ఉంది. అధికారం కోల్పోయింది. కేవలం 38 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంట్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. 28 మంది మాత్రమే చేతిలో ఉన్నారు. పార్లమెంటు స్థానాలేమీ రాలేదు. కాబట్టి ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో బీఆర్ఎస్ రాజకీయంగా దీన్ని ఏ రకంగా మలుచుకోబోతుంది? ఎందుకంటే కేటీఆర్ స్వయంగా చెప్తున్నారు. గత కొంతకాలం నుంచి చెప్తున్నారు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారు. నన్ను అరెస్ట్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలి. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి దాన్ని చాలా బలంగా కేటీఆర్ వాళ్ళని చేసి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ ఎనీవే రేపు ఈవినింగ్ కేటీఆర్ అరెస్టు జరగబోతుందనేటువంటి సమాచారం మనకంతా ఉంది. మరి కేటీఆర్ అరెస్టును తెలంగాణ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుందనేటువంటి చూడాలి. రేవంత్ రెడ్డిని గతంలో అనేక మార్లు అరెస్ట్ చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో. అది రేవంత్ రెడ్డికి నిజంగా బాగా పనికొచ్చింది. అతని ఇమేజ్‌ని బిల్డప్ చేసింది. రేవంత్ రెడ్డి గాని, బండి సంజయ్ గాని హైలైట్ కావడంలో కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసిన విధానం కానీ, వాళ్ళ మీద పదే పదే ఇబ్బంది పెట్టినటువంటి విధానం కానీ, వాళ్ళను బాగా హీరోలుగా తెలంగాణ సమాజంలో తయారు చేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఒక స్టారు క్యాంపెయినర్‌గా మారారు ఆ రోజు. బీజేపీ నుంచి బండి సంజయ్ కూడా అలానే స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ పార్టీకి మారారు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అనేటువంటిది బీఆర్ఎస్ ఏ రకంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే కవిత అరెస్ట్ అయినప్పుడు బీఆర్ఎస్ దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. కవిత అరెస్ట్ తర్వాత పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఆ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అరెస్ట్ మాట కూడా ఎత్తకుండానే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది. కవితని అరెస్ట్‌ని పెద్దగా ఉపయోగించుకునేటువంటి బీఆర్ఎస్. ఎందుకంటే కవిత అరెస్టు ప్లస్ కంటే మైనసే ఎక్కువవుతుందని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంది. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్‌ని ఖచ్చితంగా ఎక్కువగా తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఎందుకంటే కేటీఆర్ వాళ్ళకి కాబోయేనటువంటి నాయకుడు, వాళ్ళ పార్టీని నడిపించే రథసారథి. బీఆర్ఎస్ గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే కేటీఆరే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇప్పటికే ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ కావడం మీద చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ పార్టీ శ్రేణులు. మరి ఏ రకమైనటువంటి తెలంగాణ సమాజంలో రాజకీయాల మార్పులు, చేర్పులు ఏ రకంగా ఉంటాయనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది.